వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకు గోల్డెన్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? తన చెల్లితో రాయబారానికి వైవి సుబ్బారెడ్డిని అక్కడికి రాయబారిగా పంపించారా? అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు వైఎస్ షర్మిల నో చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకు భారీ ఆఫర్ ఇవ్వబోతున్నాడని, దానికి అనుగుణంగానే వైవి సుబ్బారెడ్డిని రాయబారిగా షర్మిల దగ్గరికి పంపించారని, కొన్ని ప్రతిపాదనలు చేశారని, కానీ ఆ ప్రతిపాదనలకు వైఎస్ షర్మిల నో చెప్పారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కష్టాల్లో ఉంటే మీరు రాయబారిగా నా దగ్గరికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి కష్టాలను నా దగ్గర చెప్తున్నారు, మరి నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు రాయబారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వివరించలేదు అంటూ వైవి సుబ్బారెడ్డి మీద ఆవిడ కొంచెం సీరియస్ అయ్యారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా తెర వెనక ఏం జరుగుతోంది ఈ అంశంలో అంటే ఏం చెప్తారు? వైఎస్ కుటుంబంలో పంచాయతీ, రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గూడు పుఠాని, అన్నా చెల్లెళ్ళ మధ్య చిచ్చు గత 5 ఏళ్లుగా ఎడముఖం పెడముఖం మనం చూసాం. ఇన్నాళ్ళు షర్మిలను వదిలేశారు. అవును, షర్మిల కుటుంబాన్ని పట్టించుకోలేదు. షర్మిల కూడా అందరితో పాటు జగన్ బాధితురాలిగా మారింది. తల్లేమో విజయమ్మ అటు కొడుక్కి చెప్పలేక ఇటు కూతుర్ని ఒప్పించలేక ఆమె సతమతం అయ్యారు, ఇబ్బందుల్లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె ఏంటి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి రాహుల్ సమక్షంలో, సోనియా సమక్షంలో ఆమె 3 రంగుల కండువా మళ్ళా కప్పించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఆమెకే అప్పచెబుతారు. ఏదో ఒప్పందం రాజ్యసభకు పంపించేటట్టు, లేదు కడప లోక్సభకి రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలే బరిలో దిగుతున్నారు. ఇలా మనం చూసాం కథనాలు, రాజకీయ వదంతులో. మొత్తానికి మనకి నిప్పులేందే పగ రాదు కదా. ఇప్పుడు కడప ఎంపీ సీటుకి భారతీరెడ్డే వైసీపీ క్యాండిడేట్గా వేయబోతున్నారని, అవినాష్ రెడ్డిని కూడా ఆగమని భారతిరెడ్డి కంటెస్ట్ చేస్తారని ఒక ఇది నడిచింది. అవును, అంటే షర్మిల గారు కనుక ఒకవేళ కడప ఎంపీగా పోటీ చేస్తే ఆమెపై పోటీకి వైఎస్ భారతిరెడ్డి సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కడప ఎంపీగా వైఎస్ భారతిరెడ్డి పోటీ చేయబోతున్నారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. కాదు, అది రివర్స్. భారతిరెడ్డే ఎంపీగా వేయబోతున్నారు. ఓకే, భారతిరెడ్డి ఎంపీగా వేయబోతున్నారని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తరపున వేస్తోంది. ఓకే, షర్మిల కాంగ్రెస్ తరపున దిగితే నేను ఎందుకని చెప్పి భారతిరెడ్డి సర్దుకున్నట్టు తట్టాబుట్ట. ఓకే, మళ్ళీ అవినాష్ రెడ్డినో ఎవరో ఒకరిని ఇచ్చేసుకోమని ఇప్పుడు షర్మిలతో రాయబారానికి వైవి సుబ్బారెడ్డిని పంపించినట్టు. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఇవాళ మన కబురు ఏంటి, సుబ్బారెడ్డి వెళ్ళి అమ్మ ఇదంతా మన కుటుంబం, మరి నువ్వు ఇలా చేయకూడదు కదా, అన్న ఇలా అంటున్నాడు అని చెబితే ఇప్పుడేంటి కొత్తగా నన్ను మన కుటుంబం అంటున్నారు. నేను మన కుటుంబంలో మనిషిని కాదనే కదా గత 5 ఏళ్లుగా నన్ను వదిలేసింది, నన్ను పట్టించుకోంది నా కష్టాల గురించి. ఇప్పుడు నేను ఆ రాజశేఖర్ రెడ్డి వారసత్వ దీంట్లో నేను మరి కూతురునే కదా, నాకు ఆస్తుల పంపిణీలో అన్యాయం, రాజకీయ వారసత్వం పంపిణీలో అన్యాయం. నేను కష్టపడ్డాను కదా పార్టీ కోసం, నేను కూడా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. అన్న జైల్లో ఉంటే నేను పాదయాత్ర చేసి, నేను నడిచి మరి 18 ఉప ఎన్నికల్లో 15 ఉప ఎన్నికలు గెలిపించాను. మరి నాకేం దక్కింది? కడప లోక్సభ ఇచ్చారా? లేదు వైసీపీ రాజ్యసభ పరిమళనత్వానికి ఇచ్చారే, మరి నాకు ఇవ్వకూడదా? అంటే చెల్లికి రాజ్యసభను పంపితే తప్పేంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇలా చేయలేదు కదా. రాజశేఖర రెడ్డి లోక్సభకి వెళ్తే తమ్ముడు వివేకానంద రెడ్డికి అసెంబ్లీ పంపాడు. తను పులివెందుల అసెంబ్లీకి వస్తే తమ్ముడు వివేకానంద రెడ్డిని కడప లోక్సభకు పంపాడు. ఆ అన్నదమ్ములు అలా ఉన్నప్పుడు ఈ
చెల్లిగా నాకేం చేశాడు అనేది ఆమె ప్రశ్న. సహేతుకమైనదే కదా, రీజన్ ఉంది కదా దాంట్లో. షర్మిల అడిగేదాంట్లో తప్పేముంది? ఇప్పుడు సుబ్బారెడ్డి రాయబారం వెళ్ళడము ధర్మమే, కాదనం. ఏంటి ధర్మం చెప్పమ్మా? అన్న కదా అధికారంలో ఉంది, చెల్లిగా మరి నువ్వు అన్న అధికారానికి గండి కొట్టకూడదు అని బాబాయ్ వెళ్ళాడు. ఓకే, ధర్మం గురించి మాట్లాడుతున్నావు, మరి చెల్లిని చూడాల్సిన ధర్మం అన్నదే కదా. చెల్లికి ఇంటికి పిలిచి చీర సారా పట్టడం అనేది అన్న ధర్మం కదా. మరి పెట్టాడా? నా చీర ఏది, నా సారా ఏది అని అడుగుతోంది. ఆమె అడిగే చీర సారా ఏంటి? కడప లోక్సభ లేకపోతే రాజ్యసభ. అక్కడ అన్న ధర్మం పాటించినప్పుడు ఇక్కడ చెల్లి ధర్మం ఎందుకు పాటిస్తుంది? ధర్మం ఎవరికైనా ధర్మమే కదా. ఇప్పుడు అన్న ధర్మం అన్న పాటించాడా అని అడిగింది, పాటించలేదు. కాబట్టి చెల్లిగా నా ధర్మం నేను నిర్వర్తిస్తాను, నా మానాన్ని నన్ను బతకనియండి అంటోంది. నా జోలికి రావద్దు అని చెప్పి సమాధానం చెప్పినట్లుగా షర్మిల మనం విన్నాం. నా మానాన నన్ను బతకనివ్వండి అనే కోరిక కూడా కొంచెం మరి కష్టమే. ఎందుకని వివేకానంద రెడ్డి చూసాం కదా, బాబాయ్ని బాబాయ్ మా నాన్న బతకనిచ్చారా? వివేకానంద రెడ్డి హత్య కేసు దరిమిల ఇవాళ ఏమవుతోంది? రాజకీయంగా విభేదాలు హత్యలకు దారితీస్తున్న నేపథ్యంలో షర్మిల అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే, సునీత అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. వీళ్ళు పోరాడుతోంది, వీళ్ళు యుద్ధం చేస్తోంది ఎవరి మీద? మామూలు వ్యక్తులతో కాదన్నమాట. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ మీరు చూశారు, చాలా విభేదాలు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఎవరు? బ్రదర్ అనిల్ కుమార్ విశాఖ క్రైస్తవ మిషనరీస్ అక్కడికి వెళ్ళినప్పుడు. మా బావమరిది నాకే 2.5 ఏళ్ళు అయిందన్నాడు. 2.5 ఏళ్ళుగా బావగారిని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించలేదంటే ఎంత గ్యాప్, ఎంత దూరం జరిగారో ఇక అర్థం చేసుకోండి. ఇప్పుడేదో ఎలక్షన్కి 2 నెలల ముందు ఆ అమ్మాయి రేపెళ్ళి కాంగ్రెస్లో కండవా కప్పించుకునే ముందు రాయబారం నడిపితే ఆ రాయబారం సక్సెస్ అవుతుందా? ఇప్పుడు సుబ్బారెడ్డి ఏంటి, అతని ధర్మం అతను నిర్వహించాడు. అయినను పోయి రావాలే హస్తినకు. మళ్ళీ నేను వెళ్ళకపోతే ఎక్కడ కోపం వచ్చుద్దో జగన్ రెడ్డికి. రేపు పొద్దున ఆయనకు లోక్సభ ఒంగోలు ఇస్తాడంటున్నారు. మళ్ళీ ఇచ్చే ఒంగోలు లోక్సభ చీటీ ఎక్కడ చూస్తాడో అని సుబ్బారెడ్డి ఎల్లుండొచ్చు రాయబారంగా. ఇప్పుడు ఒంగోలు లోక్సభ ఏమవుతుంది? మాగుంటకి ఇవ్వాలా సుబ్బారెడ్డికి ఇవ్వాలా అంటే మాగుంటకి ఇవ్వమని బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నాడు. బాలినేనికి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు. అవును, బాలినేని తొక్కుతున్నారు రాజకీయంగా ప్రకాశం జిల్లాలో. ఈ పరిస్థితుల్లో జగన్ ఏం చేశాడు? బాబాయికే ఇద్దామనుకున్నాడు, సుబ్బారెడ్డికే. బాబాయికి ఇచ్చేటప్పుడు ఈ కండిషన్ పెట్టాడు. ఏది? వెళ్ళి మరి ఆ రాయబారం ఏదో తెలుసుకురా, నీకు సీటు తీసుకోవాలి. ఇప్పుడు ఆ రాయబారం తేలేది లేదు, మరి సీటు సుబ్బారెడ్డికి ఇస్తాడో లేదో తెలియదు. మొత్తానికి సుబ్బారెడ్డి పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యే. ఇందాక మనం అనుకున్నట్టు అటు షర్మిలకి చెప్పలేడు, ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒప్పించలేడు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఏదో విధంగా కాలం నడిచిపోతే చాలు, ఒంగోలు ఎంపీ అయిపోయి నేను కూడా లోక్సభకి వెళ్తే చాలు అనేది లోక్సభ. ఆ రాజకీయం అన్నమాట. సుబ్బారెడ్డి రాజకీయం సుబ్బారెడ్డి ఆడుతున్నాడు. జగన్ రెడ్డి, భారతీ రెడ్డి, తాడేపల్లి ప్యాలెస్ రాజకీయం దాని రకంగా జరుగుతోంది. ఇప్పుడు షర్మిలదేంటి? జీవన్ మరణ సమస్య. రాజకీయంగా షర్మిల ఇప్పుడు గనక తప్పటడుగు వేస్తే ఇంకా ఆమె రాజకీయ సమాధి ఆల్రెడీ నీకు తెలంగాణలో దెబ్బతింది. వైఎస్ఆర్ టీపీ పెట్టి అది ఒక 2 ఏళ్ళు నడపలేక దాన్ని కాస్త కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి బాధ్యతలు కనుక అప్పచెపితే సోనియా రాహుల్ ఆ బాధ్యతలను నిర్వహించాలి, తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం మరి షర్మిల కూడా తండ్రి బాటలో నడవాలి.